వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తునిలో కనిపించకుండా పోయిన 2.5 జ్ఞానేశ్వరి ఆచూకీ ఎక్కడ? ఇది నాకు మెదులుతున్నటువంటి ప్రశ్న మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు, సమీప గ్రామస్తులు, ఇరుగు పొరుగు వారు, పోలీసులు అందరికీ తలెత్తుతున్న ఒక కఠినమైనటువంటి ప్రశ్న. 12 రోజులు గడుస్తున్నా ఇంకా జాను యొక్క జాడ కనిపించలేదు. తోటలు, అడవులు, పరిసర ప్రాంతాల్లో అంగుళం కూడా సెర్చింగ్ వదలకుండా మాత్రం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇరుగు పొరుగు గ్రామాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. కూలీ పనులకు వచ్చేటువంటి వారిని సైతం విచారిస్తున్నారు పోలీసులు. తాజాగా చెరువులు, కుంటలను సైతం గాలిస్తున్నారు అధికారులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న జానుకి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. జాను క్షేమంగా రావాలని జనం కోరుకుంటున్నారు, అభిప్రాయపడుతున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. 12 రోజులుగా ఆ చిన్నారి ఎక్కడుందో తెలియక వారి కుటుంబ సభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. 12 రోజులు గడుస్తున్న ఆచూకీ లేకపోవడంతో మాత్రం ఆశలు సన్నగిలుతున్నటువంటి పరిస్థితి. మనం చూసుకుంటున్నటువంటి విజువల్స్ లో జాను ఆచూకీ కోసం 12వ రోజు చేపట్టినటువంటి చెరువులు, కుంటల గాలింపు చర్యలు. సో ఎక్కడ పాప ఆచూకీ దొరుకుతుందా అనేటువంటి కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జల్లెడపడుతున్నారు. అటవీ ప్రాంతాన్ని, కొబ్బరి తోటలను, పామాయిల్ తోటలను, కొండ ప్రాంతాలను, లోయ ప్రాంతాలను, అసలు ఎక్కడ ఆ పాప వెళ్ళింది అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. కానీ ఎక్కడ వెతికినా జాను ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి పాపతో వెళ్ళినటువంటి కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి రావడం, గాయాలతో కుక్క కొన్ని రోజుల తర్వాత చనిపోవడం. సో థర్మల్ స్క్రీనింగ్ ఎక్కడికక్కడ నిర్వహించిన, టెక్నాలజీ యూజ్ చేసిన, GPS సిస్టాన్ని యూజ్ చేసిన మాత్రం పాప ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. పాప ప్రాణాలతో ఉందా లేదా అనేటువంటి కోణం మాత్రం మరింత ఆందోళన కలిగిస్తున్న ఈ తాజాగా 12 రోజుల నుంచి సాగుతున్నటువంటి ఈ ఘటన ఎలా విషాదాంతంగా ముగుస్తుందోనని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ పాప ఎక్కడికి వెళ్ళింది? పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా ఏదైనా తప్పిపోయిందా అనడానికైనా ఇంత ఆచూకీ లభ్యమైన ఇక్కడ కూడా దొరికేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అసలు కీలకమైనటువంటి జంతువులు ఏమైనా ఆ ప్రాంతాల్లో ఉన్నాయా అనేటువంటి కోణంలో మాంసాహారాన్ని పెట్టి బొమ్మలను కూడా పెట్టినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. తాజాగా కుంటలు, చెరువులు, అదేవిధంగా బోరు బావుల్ని మాత్రం ఇంకా పోలీసులు గాలించేటువంటి ప్రక్రియ చేపట్టలేదు. చెరువులో ఏమైనా పాప బై మిస్టేక్ పడిపోయిందా లేదా ఏమైనా జరిగిందా, ఏమైనా హాని జరిగిందా అనేటువంటి కోణంలో తాజాగా గాలింపు చర్యలను ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, చెప్పండి, తాజాగా చెరువులు, కుంటల్లో పాప కోసం గాలింపు చర్యలను వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? వద్ద దృశ్యమైన తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది? 12 రోజులు గడుస్తున్నా ఇంకా జాను ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. చెరువుల్లో వెతుకుతున్నట్లుగా ప్రస్తుతం అయితే రీసెంట్ అప్డేట్స్ వస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, కాకినాడ జిల్లా తుని మండలం దొండవక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం వద్ద అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు నేటితో 12వ రోజు చేరుకుంది. కానీ ఎంత వెతికినా, ఎన్ని బృందాల రంగంలో దిగినా, ఎంత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినా ఇప్పటి వరకు కూడా చిన్నారికి సంబంధించిన ఒక్క స్పష్టమైన ఆధారం కూడా లభించకపోవడం ఈ కేసును మరింత మిస్టరీగా మారుతుంది. అదే సాధారణంగా ఇలాంటి కేసుల్లో మొదటి 2-3 రోజుల్లోనే ఏదో ఒక క్లూ దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఈ జాను కేసులో మాత్రం రోజులు గడుస్తున్న కొద్ది ఆధారాలు అయితే అసలు ఏం దొరకడం లేదు. కొత్త ప్రశ్నలే పుట్టుకొస్తున్నాయి తప్ప దీని మీద ఒక కొలిక్ అయితే రావట్లేదు. జూన్ 6వ తేదీన పామాయిల్ తోట సమీపంలో కనిపించిన చిన్నారి అనంతరం అదృశ్యమైంది. అప్పటి నుంచి కూడా పోలీసులు, అటవీ శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు కలిసి భారీ ఎత్తున అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కానీ మొదట చిన్నారి అడవిలోకి వెళ్లి దారి తప్పి ఉండొచ్చని భావించారు. తర్వాత ఆ అటవీ జంతువులు ఏమైనా దాడి చేసి ఉండే కోణాన్ని కూడా పరిశీలించారు. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు భారీ వర్షం కురవడంతో ఆ రోజు ఏదైతే వర్షపు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఈ కోణాల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూడా నిర్ధారణ కాలేదు. కానీ ఇక కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క కథ మరో మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జ్ఞానవితో పాటు వెళ్లి 3 రోజుల తర్వాత తిరిగి వచ్చిన కుక్క అందరి ఆశలు కూడా నిలిచాయి. కానీ GPS ట్రాకర్ అమర్చి పోలీసులు అయితే ఆ కుక్కను వదలడం జరిగింది. కానీ ఆ కుక్క కొంచెం అనూహ్యంగా మృతి చెందడంతో దీని కేసులో కీలకంగా భావించిన ఆధారం కూడా కోల్పోయిందని చెప్పేసి పోలీసు అధికారులు అయితే భావించారు. ప్రస్తుతం కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వాటి కోసం ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా ఆ కుక్క ఏ కారణంతో చనిపోయింది, తన శరీరంలో ఏమైనా అసాధారణ అంశాలైనా గుర్తిస్తారా అనే నివేదిక కోసం అయితే ప్రస్తుతం ఉత్కంఠంగా అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే చూసుకుంటే ఏదైతే ఇదే సమయంలో ఒక సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా మొదలైంది. జాహ్నవిని రాజమండ్రిలో ఒక వృద్ధ దంపతులతో కలిసి చూశానంటూ కూడా ఒక వ్యక్తి ఆ వీడియోకి సంబంధించిన
ఒక వీడియోకి సంబంధించిన దాని దగ్గర కామెంట్ రూపంలో అయితే తెలియజేశారు. ఒకవేళ నిజంగా చూసి ఉంటే పోలీసులు ఎందుకు సమాచారం ఇవ్వలేదు పోలీసులకి, ఆ వ్యక్తి వద్ద మరిన్ని వివరాలు ఉన్నాయా, లేక అది కేవలం నిర్ధారణ కోసం కేవలం నిరాధార కామెంట్ పెట్టారా అనే విషయాలు కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నిన్న జిల్లా ఎస్పీ కూడా, మా జిల్లా ఎస్పీ డిఎస్పీ కూడా మీడియాతో మాట్లాడడం, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తాను, అడవి జంతువులు దాడి ఏమైనా చేసేయాలి, లేదా కిడ్నాప్ ఏమైనా జరిగిందా అన్న కోణంలో కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈ రోజు తాజాగా అంటే చెరువులు కుంటలు వెతికేటువంటి ప్రక్రియ చేపట్టారు కాబట్టి మొత్తం ఎన్ని వరకు చెరువులు ఉండేటువంటి ఆ ప్రాంతంలో కనిపిస్తున్నాయి. సో వాటిని పూర్తి స్థాయిలో జల్లెడ పెట్టడానికి ఇంకా ఎంత సమయం పట్టేటువంటి అవకాశం కనబడుతుంది. దీంతో పాటుగా బోరు బావుల్లో కూడా ఏమైనా వెతికేటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? చూసుకుంటే ఏదైతే ఈ దొండబాక పంచాయతీ గ్రామ పరిధి ఉందో చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం అన్ని కూడా అంటే ఏది వదలకుండా సుమారుగా నివసించే ప్రాంతానికి ఒక 10 కిలోమీటర్ల వరకు కూడా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు, చెరువులు, గుట్టలు, పుట్టలు అన్నింటిలో కూడా సర్చింగ్ ఆపరేషన్ అయితే మొదలు పెట్టారు ఈ రోజు. ఖచ్చితంగా అంటే అటు చెరువులు గాని, కాలువలు గాని, లేకపోతే కొండ ప్రాంతాలు గాని, లోతట్టు ప్రాంతాలు గాని, లేదంటే బోరు బావులతో సహా కూడా అన్నింటిలో కూడా పరిశీలించే చర్యలు అయితే మేము తీసుకుంటామని అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే చివరిగా అంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు లభించకపోవడం, అందువల్ల ఏదైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదో చెరువుల్లో కానీ ఎక్కడైనా ఏమైనా ఆధారాలు ఏమైనా లభిస్తాయేమో అని ఆ కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే దీని మీద అయితే చర్యలు చేపడుతున్నారు. ఖచ్చితంగా అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు సీసీ కెమెరాలు, లేకపోతే వీధులతో సంబంధించి, లేకపోతే ఏదైనా రెస్టారెంట్లకు కానీ ఏదైనా ఆఫీసులకు సంబంధించిన సీసీ కెమెరాలు ఉన్నా కూడా వాటిల్లో కూడా మేము పరిశీలించి దీని మీద ఖచ్చితంగా ఏమన్నా ఆధారాలు లభిస్తాయేమో అని ఆ కోణంలో కూడా పోలీసు అధికారులు అటు ఎన్డీఎఫ్ బృందాలు కూడా గాలి చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు అంటే 12వ రోజు గడిచింది, పాప తప్పుపోయి సుమారుగా 12 రోజులు గడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న చెరువులు, ముఖ్యంగా ఇప్పుడైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే చెరువుల్లో అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు ఈ కోణంలో. అంటే ఏమన్నా మనకి ఏమైనా ఎటువంటి ఆచూకైనా దొరుకుతుందా లోతట్టు ప్రాంతాల్లో కానీ, ఈ కోణంలో కూడా పరిశీలింపు అయితే చేస్తున్నారు. రైట్ సైడ్, థ్యాంక్ యూ. మొత్తం పాప ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత పాప కోసం చేపట్టినటువంటి చర్యలు, గాలింపు చర్యలను మాత్రం వేగవంతం చేస్తున్న పాప ఆచూకీ దొరకపోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఈ రోజుకు 12 రోజులు గడిచాయి. 12 రోజుల నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్ళినటువంటి పాప ఎక్కడుందో తెలియక ఆ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో కనిపించకుండా పోయినటువంటి 2.5 ఏళ్ల జ్ఞానేశ్వరి అసలు ఆచూకీ ఎక్కడుంది అనేటువంటి కోణంలో ఇంకా దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా ఏ ప్రాంతాలనైతే జల్లెడ పట్టలేదో, ఏ ప్రాంతాలనైతే అన్వేషించలేదో ఆ ప్రాంతాలను కూడా తాజాగా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే తోటలు, అడవులు, పరిసర ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. అంగుళం కూడా వదలకుండా సెర్చింగ్ ఆపరేషన్ కూడా చేపట్టారు, కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇరుగు పొరుగు గ్రామాల్లో ఉంటున్నటువంటి వారిని లేదా డైలీ కూలి పనుల కోసం వచ్చి వెళ్లేటువంటి వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా చెరువులు, కుంటలను సైతం గాలిస్తున్నారు అధికారులు. సో తాజా చెరువులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి వీటిని త్వరితగతిన కంప్లీట్ చేసేయాలి. సో ఇక్కడ కూడా సెర్చింగ్ అనేది చూస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న జాను ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. జాను క్షేత్రంగా రావాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో క్షేమంగా ఉండాలని ప్రజలు కూడా కోరుతున్నారు. 12 రోజులు గడుస్తున్నా ఇంకా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆశలన్నీ కూడా సన్నగిలిపోతున్నాయి. ఆ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి మానసిక వేదనతో కొట్టుబిట్టాడుతున్నారు. సో జాను ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఆ గ్రామస్తులు, సో ఆ ఊరికి వచ్చి వెళ్లేవారు, సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇంకా 12 రోజులున్న ఆ పాప ఆచూకీ లభ్యం కాకపోవడం పైన మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్న బోరుబావుల్ని కూడా వెతికేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ తాజాగా ఒక వ్యక్తి ఒక ఫలానా ప్రదేశంలో ఆ పాపను చూశాను అని చేసినటువంటి కామెంట్ పైన కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ చెరువులను సెర్చింగ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇతర ప్రాంతాలు బ్యాలెన్స్ ఉన్నటువంటి ఏరియాలో కూడా సెర్చ్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 6th జూన్ రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హ్యామ్లెట్ లో దొండవాక విలేజ్ రిలేటెడ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్ లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్ని స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్ కి. రాగానే ఇమ్మీడియట్ గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్డీఆర్ఎఫ్ కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్ లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్ గా ఇంకా వాస్ట్ గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్ గా సెర్చ్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్ గా ఈ 7-8 days పాటు డ్రోన్ సర్వేలెన్స్ తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి.
సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడిఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్ గా జరుగుతుంది. ఫర్దర్ గా కూడా ఇప్పుడే నేను ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ, టెరైన్ చాలా ఒక 10-20 కిలోమీటర్స్ థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతూ ఉంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చెయ్యొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్ గా సర్క్యులేట్ చేయండి అని ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇన్ని రోజులు దర్యాప్తు చేశారు, గాలింపు చేశారు. సో మిస్సింగ్ కేసులో ఆలోచిస్తున్నారా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో? అదేనండి, కిడ్నాప్ చేయడానికి ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచెళ్ళటం చూశారు కాబట్టి, అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి, పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్ లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడిఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్ లో. 6 పాయింట్లు గుర్తించామన్నారు సార్. 2 days నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ అన్ని బృందాలు కూడా మొత్తం అడివంతా చెల్లెట్ పెట్టారు సార్. ఒక క్లూ కూడా దొరకలేదు. అవునమ్మా, ఆల్ ఎఫర్ట్స్ వీఆర్ డూయింగ్ సో ఫార్. ఆల్ ఎఫర్ట్స్ ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ ఓన్లీ. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్ లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్లి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది, అక్కడ సడన్ గా ఏదో జరుగుంటే తప్ప. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లనే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారంటే 30 minutes డ్యూరేషన్ లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదన్నా యానిమల్ తీసుకొని వెళ్ళాలి, లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్ లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్ లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్ గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాస్ ఇట్ ఇస్ ఎ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్స్యూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. కేసులో కీలకమైనది కుక్క. ఆ కుక్క చనిపోవడం పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదే చెప్తున్నానండి, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దు అని. కుక్క కూడా 3 రోజుల పాటు తప్పిపోయి వెనక్కి వచ్చిన తర్వాత ఇట్ లుక్డ్ వెరీ డిహైడ్రేటెడ్. మీరందరూ చూసారు, చాలా వీక్ అయిపోయి డిహైడ్రేటెడ్ గా ఉండింది. ఈ ఎండకి మనుషులే 2 రోజులు 3 రోజులు ఫుడ్ లేకపోతే ఉండలేరు. కుక్క డిహైడ్రేట్ అవటం వల్ల. అట్లనే ఫర్దర్ గా ఇంకేదైనా ఫౌల్ ప్లే కూడా మేము ఎలిమినేట్ చేయడం కోసమే కుక్కకు కూడా పోస్ట్ మార్టం చేశాము, RFSL పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ లో ఏదైనా వస్తే వి విల్ లెట్ యు నో.